అందరికీ నమస్కారం. 'మహేష్ బాబు' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడి పేరే పండు అని జెప్పేసి. ఇక్కడ పండు ప్లేస్‌లో గీతం పెట్టొచ్చండి. ఎవరు బకాయిలు పెడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాళ్ళే గీతమని. మైండ్ బ్లాక్ అయింది మీకో, నాకో, సామాన్యులకో కాదండి. సాక్షాత్తు, సాక్షాత్తు హైకోర్టే ఆశ్చర్యపోయింది. అసలు ఏం చెప్పాలో గూడా అర్థం గాని పరిస్థితి. గీతం బకాయిలు 118,00,00,000 తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు. సామాన్యుడికో నీతి, పదవుల్లో ఉన్నవారికో నీత. రూపీస్ 800 కట్టలేదని మా ఇంటి కనెక్షనే తొలగించారు. ఇన్ని కోట్లు బకాయిలున్న కరెంట్ కనెక్షన్ తొలగించకుండా ఏం చేస్తున్నారు? విద్యుత్ శాఖ అధికారుల తీరుపై అసహనం. దాదాపు 2 దశాబ్దాలుగా ఇది కనీవిని ఎరుగని విషయమండి. ఎవరు కూడా ఊహించడానికి కూడా సాధ్యం కాని విషయం. దాదాపు 2 దశాబ్దాలుగా ఓ సంస్థ విద్యుత్ బిల్లు చెల్లించకుంటే అధికారులు ఏం చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు అండి. వీళ్ళు ఎంతటి నిష్ణాతులంటే ఈ పచ్చ బ్యాచ్ అండ్ పచ్చ మీడియా ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిందే. అసలు కోర్టులో హీరింగే రాలేదు, బకాయిలే లేవు అని చెప్పడానికి కూడా ప్రయత్నిస్తాం. ఇక్కడ స్వయంగా కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ గీతంకి ఎటువంటి సంబంధం లేదండి. ఎందుకంటే మేము పోయి గీతం వాళ్ళని మీరు బిల్లు కట్టొద్దు అని ఆపేంత కెపాసిటీ మాకు లేదు. అండ్ హైకోర్టును కూడా ఆశ్చర్యపడు హైకోర్టు అని చెప్పేంత కెపాసిటీ కూడా మాకు లేదు. కోర్టులో నడిచిన కేసు ఒక మీడియా సంస్థ బయటపెట్టింది. మనం అది చదువుతున్నాం. దీనికి కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కారణం అంటే ఇంకా మేము చేసేది ఏమీ లేదండి. కట్టంది గీతము, ఆశ్చర్యపోయింది హైకోర్టు. రూపీస్ 118,13,00,000 బకాయిలున్న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం టీడీపీ ఎంపీ ఎం భరత్కు చెందిన గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు ఓ నీతి, ఆర్థికంగా ఉన్నవారికో నీత అని ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలను చెల్లించాలని, లేకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామంటూ గత సెప్టెంబర్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ గీతం వర్సిటీకి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాలు చేస్తూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం వర్సిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గీతం వర్సిటీకి విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని నోటీసులు జారీ చేయడం అన్యాయమన్నారు. టీజీఎస్పీడీసీఎల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్రీధర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ గతంలోనూ గీతం యూనివర్సిటీకి నోటీసులు జారీ చేశామన్నారు. మొత్తం ఎంత అంటే 118,13,46,432 రూపాయల బకాయిలున్నాయని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పెద్ద ఎత్తున దీర్ఘకాలిక బకాయిలున్న గీతం వర్సిటీపై ఎటువంటి చర్య తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది న్యాయమూర్తి అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకొకరో కాదు, బురద జల్లే ప్రయత్నం కూడా కాదు. బాల్యంలో తన ఇంటికి 800 రూపాయలు బకాయి ఉంటే అధికారులు సరఫరాను ఎలా నిలిపివేశారో ఈ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక గుర్తు చేశారు. అలాంటి విద్యుత్ అధికారులు గీతం వర్సిటీకి ఎందుకు వెసులుబాటు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పదవుల్లో ఉన్న వారి కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించారా అని ప్రశ్నించారు. విద్యుత్ కనెక్షన్ తొలగించకుండా మీనమేషాలు లెక్కబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణకు టీజీఎస్పీడీసీఎల్లోని ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ స్వయంగా హాజరు కావాలని ఆదేశిస్తూ డిసెంబర్ 22కు వాయిదా వేశారు. హ్యాట్స్ ఆఫ్ టు న్యాయమూర్తి గారికి మనందరి తరపున హ్యాట్స్ ఆఫ్ అండి. 800 రూపాయలు బకాయి ఉంటే తన బాల్యంలో తన ఇంటికే విద్యుత్ సరఫరాను కట్ చేశారు అని చెప్పేసి వారు అన్నారు. అది వాస్తవం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సామాన్యుడికి ఒక రూల్, డబ్బున్న వాడికి ఒక రూలా? 118 కోట్ల బకాయిలు ఎలా పెడతారు? అసలు నాకే ఆశ్చర్యంగా అనిపించిందండి ఈ వార్త విన్న తర్వాత. పైగా అతను ఒక ఎంపీ కూడా అయ్యాడు. అంటే బేసిక్ మనకు కాన్షియస్నెస్ అనేది ఉండాలండి. ఇప్పుడు నేను ఎంపీ అవుతున్నాను, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రిప్రజెంటింగ్ అరౌండ్ 10 lakh or 12 lakh పీపుల్. ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఇంకా అది వైజాగ్ కాబట్టి ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. 12-13 లక్షల మంది ప్రజలకు నేను
ప్రజాప్రతినిధిని. ఐ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. నేను ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. అంటే ఏంటి, నేను అన్నీ కూడా లా అబైడింగ్ సిటిజన్ లాగా ఉండాలి. అన్నీ కూడా నేను సక్రమంగా నా పనులను, నా విధులను నిర్వహించాలి అని చెప్పేసి ఒక సోయ అనేది ఉండాలండి ఎవరికైనా కానీ. చదువు చెప్తా, నువ్వు గీతంలో ఏం చెప్తావు? కరెంటు బిల్లులు కట్టాకండి, ఎగరగొట్టండి, బిల్లులు వాళ్ళు వచ్చినప్పుడు మనం కోర్టులో కేసేసి దాన్ని నడిచేలాగా చేద్దాం అని చెప్పేసి గీతంలో నేర్పిస్తాడా? ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, కంప్యూటర్స్ అవి ఉంటాయి కదండి, ఈసీఈ, ట్రిపుల్ ఈ అవి అని. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇదే చెప్తారా? కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్తారా గీతం యూనివర్సిటీ వాళ్ళు? చదువు చెప్పే ఇన్స్టిట్యూట్ అండి. అంటే విద్యార్థుల్ని తయారు చేసే ఇన్స్టిట్యూటు కరెంటు బకాయిల్ని కట్టకుండా కాలయాపన చేస్తూ 2 దశాబ్దాలుగా అంట జస్టిస్ నగేష్ భీమపాక గారే విస్తుపోయారంట. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు కట్టకపోతే కరెంటు బిల్లు ఒక 2-3 నెలలు కట్టకపోతే మీరు కరెంటును వాడుకుంటే వెసులుబాటు కల్పిస్తుందా? ఏ ప్రభుత్వమైనాలండి. ఇక్కడ నేను ఒక ప్రభుత్వాన్ని విమర్శించి ఒక ప్రభుత్వాన్ని వెనకేసుకున్నాను. ఏ ప్రభుత్వమైనా. మరి 118 కోట్ల బకాయిలు ఉంటే ఎలా వాళ్ళు స్టిల్లింగ్గా కరెంటును వాడుతున్నారు? లూప్ హోల్స్ అండి, లూప్ హోల్స్. వ్యవస్థల్ని ఇటువంటి వాళ్ళ చేతుల్లోకి పెడితే ఎలా ఉంటుందో ఇదే చక్కటి ఉదాహరణ. దౌర్భాగ్యపు సిచ్యువేషన్ అండి ఆంధ్రప్రదేశ్లో. అంటే అందరూ అని కాదండి, కొంతమంది ఉన్నారు. అడ్డగోలుగా డబ్బులు సంపాదించడం, తక్కువ టైంలో డబ్బులు సంపాదించడం, దాన్ని ఏం చేయాలి? నెక్స్ట్ ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చిన డబ్బులు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం? ఇప్పుడు మనకు డబ్బులు వచ్చింది, నెక్స్ట్ మనకు సమాజంలో పరపతి కావాలి, పేరు రావాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం? ఇంకా బెస్ట్ ఫీల్డ్ ఏంటంటే రాజకీయాలు. ఎందుకంటే దానికి ఒక చదువు లేదు. అంటే రాజకీయాల్లో పోటీ చేయడానికి బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాదు. వైద్యం చేయాలంటే డాక్టర్ డిగ్రీ ఉండాలి. రాజకీయాల్లో ఎంపీ, ఎమ్మెల్యే పదవులు కొనాలంటే డాక్టర్ డిగ్రీ అవసరం లేదు, ఇంజనీరింగ్ డిగ్రీ అవసరం లేదు, డిగ్రీ అవసరం లేదు. నీ దగ్గర డబ్బులు ఉందా? నీకు అనుకోకుండా డబ్బులు వచ్చినాయా? ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అర్థం కావట్లేదా? రాజకీయాల్లో పెడదాం. ఓ 50 కోట్లు, 40 కోట్లు, 30 కోట్లు. ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళు పెద్ద మనుషుల్లాగా ఫస్ట్ ఏం చేస్తారు? వైట్ అండ్ వైటో, లేకపోతే ఇప్పుడు వైట్ అండ్ వేరే కలరో ఏదో ప్యాంట్లు వేరే కలర్ వేసుకున్నారు కదా, చేతులు ఎన్నికి పెడతారు. వాడు రాజకీయ నాయకుడు. అమ్మ రామ్మ అంటారు. వానికి పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. వాళ్లకు అసలు ప్రజాస్వామ్య విలువలు తెలియవు. ప్రజాస్వామ్యం అంటే ఎలా దాన్ని నడపాలి, ఏముంటుంది, ఏం చేయాలి, ప్రజలకు ఎలా మనము మంచి చేయాలన్న నాలెడ్జ్ ఉండదు. ఏం నీ క్వాలిఫికేషన్ అంటే రియల్ ఎస్టేట్లో లేక డబ్బులు సంపాదించిన, దందాలు చేసి డబ్బులు సంపాదించిన, మోసాలు చేసి డబ్బులు సంపాదించిన, అవి చేసి డబ్బులు సంపాదించిన, ఈ చేసి డబ్బులు సంపాదించిన, ఉన్న పలంగా నాకు ఓ 100 కోట్లు వచ్చినాయి, ఒక 50 కోట్లు నేను రాజకీయాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటాను, నేను రాజకీయ నాయకుడిని. సరే వాళ్ళైనా ఏదో లేం కదా, ఆ మనుషులంతే, ఆ మనస్తత్వాలు అంతే అనుకోవచ్చు. విద్యా వ్యవస్థను రన్ చేస్తూ ఈ వ్యక్తి 118 కోట్లు బకాయిలు పెట్టినాడంటే మళ్ళీ చెప్తున్నానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గీతం వాళ్ళకు చెప్పలేదు 118 కోట్లు బకాయిలు పెట్టు బాబు అని చెప్పేసి. లేకపోతే ఆశ్చర్యపోమని న్యాయమూర్తి గారు కూడా మేము సలహా ఇవ్వలేదు. ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశమే మా ఉద్దేశం. దీన్ని కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే తప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇది చేశారు అని వాళ్ళు బురదలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అందులో సిద్ధహస్తులు, నిష్ణాతులు. అందులో మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి, డబుల్ పిహెచ్డి చేశారు. చూద్దాం ఇంకా వాళ్ళు ఏం సమాధానం చెప్తారు. ఇంకా ఆశ్చర్యపోవడం మన వంతు. కానీ ఒక్కటే మళ్ళీ ఒక ప్రశ్న అడిగి ముగిస్తాను. మీరు ఇలా 10 నెలలుగా లేకపోతే సంవత్సరాలుగా 2 దశాబ్దాలుగా కరెంటు బిల్లులు కట్టకపోతే మీరు కరెంటు వాడుకునే అవకాశం మీకు ఉంటుంది. సామాన్యుని అడుగుతున్నాను, ఎందుకు డబ్బున్నోళ్ళకు ఒక రూలు, పేదవాడికి ఒక రూలు? సింపుల్. ఒకసారి ఆలోచించండి. ఇదేం తప్పు కూడా కాదు. మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలి, అభివృద్ధి చెందిన దేశాల్లాగా మనం ఉండాలి, వారిని మించిపోవాలంటే ఆకాశ హర్మ్యాలు కాదండి. ఒక ఫారిన్ కంపెనీ మన రాష్ట్రానికి రావడం కాదండి. నేను చదువుకున్న వ్యక్తిగా, విదేశాల్లో అన్నీ చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఒక దేశం అభివృద్ధి చెందిందని చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కడికి, సామాన్యుడి నుంచి అతి సామాన్యుడి నుంచి గొప్పవాడి వరకు ఎప్పుడైతే రూల్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయో, వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా మనం రూల్స్ అతిక్రమిస్తే మనకు కూడా ఇబ్బందిని వాళ్ళు ఎప్పుడు రియలైజ్ అవుతారో అది అభివృద్ధి చెందిన దేశం అండి. ఆకాశ హర్మ్యాలు, ఒక 4 కంపెనీలు రావడాలు,
విపరీతమైన కోటీశ్వరులు, స్టార్ హోటల్స్, ఇది కాదు అభివృద్ధి. ఇది నేను ఇప్పుడు కాదు, ఇంకొక 20, 30 ఏళ్ల తర్వాత కూడా ఇదే చెప్తాను. ఒక మెరుగైన జీవన విధానం, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చి అందరికీ సమానంగా చట్టాలు లేకపోతే వ్యవస్థలు ఉంటాయో అది అభివృద్ధి చెందిన దేశం. ఇంకా దాన్ని కొట్టే ప్రమాణికం లేకపోతే దాన్ని కొట్టే ఆర్థిక వ్యవస్థ, దాన్ని కొట్టే ఇంకా ఏ వ్యవస్థ కూడా ఉండదండి. ఎప్పుడైతే మనం అది సాధిస్తామో అప్పుడు ఒక దేశం అభివృద్ధి చెందిందనేది అదే 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 ఇంకా ఆధారం. గీతం వాళ్ళు వేల కోట్లు సంపాదించుకుంటారు. 118 కోట్ల బకాయిలు కట్టలేరు. ఇది అభివృద్ధి చెందిన దేశమా? ఒకసారి మీరే ఆలోచించండి.